నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లుక్కేసిద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో వనితా టీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ ప్రజ్ఞా శారీస్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నాం? జార్జెట్ పట్టు ఆల్ వెరైటీస్లో మనం డిఫరెంట్ పీసెస్ చూడబోతున్నాము. ఓకే, చూద్దాము. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు బనారస్ జార్జెట్ వస్తుంది అనమాట, ప్యూర్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటాను. ఓకే, ఇది కూడా చూసినట్లయితే కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా వస్తుంది. మనకి లెమన్ ఎల్లో మీద మనకు బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాం అనమాట. లెమన్ ఎల్లో అంటే కూడా మాక్సిమం మనకు నియాన్ షేడ్లో ఇచ్చారు. ఇది బార్డర్ చూసినట్లయితే కూడా మనకు స్కై బ్లూ కలర్ తోటి బార్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా అంతా ఫిల్లింగ్ మనకి ఏంటంటే డైమండ్ డిజైన్లోనే ఫిల్లింగ్ అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ ఇస్తే దాని మధ్యలో అంతా కూడా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోటి మనకి యాడ్ చేస్తూ వచ్చారు. ఇటు సైడ్ మళ్ళీ మనకు కంటిన్యూగా ఒక లైన్స్ లాగా కంటిన్యూలో ఇచ్చారనమాట. బార్డర్ మీద అంతా కూడా డిజైన్ అంతా కూడా జారీ డిజైన్ అనేది. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు క్రేన్ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. సిల్వర్ మనకు గోల్డ్ అనేది ఆంటిక్ స్టైల్లో తీసుకుంటాను. ఇదంతా మనకి ఆంటిక్ పీస్ స్టైల్లో ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా క్రేన్స్ చాలా దగ్గర అని ఇలానే మన షోల్డర్ పార్ట్లో అలా కాకుండా సారీ అంతా కూడా త్రోట్ మనకి కంటిన్యూగా హెవీగా చాలా దగ్గర గ్యాప్ లేకుండా లెందీలో మనకి చాలా దగ్గర ఇస్తూ ఉంటారు. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి మనకు కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ చూసాం కదా. పళ్ళు అంతా కూడా మనకు ఆంటిక్ స్టైల్లో ఇచ్చేసి దాంట్లో కూడా మనకి వేవ్ డిజైన్ ఇచ్చారు అండ్ డైమండ్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఒక వేవ్ వచ్చి మనకి ప్లైన్ గా ఇచ్చారు, ఇంకా మనకి వేవ్స్ అంతా కూడా మనకు డైమండ్ స్టైల్లో ఇచ్చారు. బోర్డర్ ఏదైతే డిజైన్స్ తీసారో అదే డిజైన్స్ ఇటు సైడ్ మనకి యాజ్ పాట్ లో ఇచ్చారనమాట కంటిన్యూగా. బ్లౌజ్ కూడా మనకు ప్యూర్ జార్జెట్ ఇస్తారండి. ఇంత రిచ్ గా ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8200 పడుతుందండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 8200 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. కోరాలోనే బనారస్ కోరా తీసుకుంటారండి. ఫ్యాబ్రిక్స్ అంటే మనకు కోరా అంటే మనకు స్టిఫ్ ఐటమ్ అలా వస్తుండే, ఎక్కువ ట్రాన్స్పరెంట్ లో ఉంటుండే. ఇదేంటంటే ఏ ఏజ్ వాళ్ళని కట్టేటట్టుగా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం మనకి రేర్ గా వస్తూ ఉంటాయి కలర్స్ కూడా. బార్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో చిన్న బార్డర్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. అక్కడ నుంచి అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారనమాట. క్రాస్ లాగా మనకు లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేస్తే అక్కడక్కడ మనకి ఏంటంటే బర్డ్స్ అంతా కూడా మనకు పింక్ కలర్ పికాక్స్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్. ఆరెంజ్ వచ్చినంత మనకు వింగ్స్ కి అంతా కూడా పింక్ యూజ్ చేశారు. పింక్ వచ్చిన చోటంతా కూడా మనకు వింగ్స్ ఆరెంజ్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఓన్లీ మనకు క్రాస్ అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ అంతా కూడా బ్లూ కలర్ తోటి ఇచ్చారు. డిఫరెంట్ స్టైల్లో. ఓకే, ఇదంతా కూడా మనకు సారీ ఇలా కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ అనేది మనం చాలా గ్రాండ్ గా రిచ్ గా తీసుకున్నామండి. కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ కొంచెం లెంతీగా ఇచ్చారు. పైన ఏదైతే మనం షార్ట్ లో చూసాం కదా కొంచెం లెంత్ తోటి ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. పికాక్స్ అంతా కూడా మనకు ఒక ట్రీ మీద పికాక్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి గోల్డ్, ఒకటి వచ్చేసి పింక్. ఆల్టర్నేట్ గా మనకు కంటిన్యూ ఇచ్చేసారు. క్రీపర్స్ క్లీవ్స్ కి అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అనేది థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు. ఇలానే మనకు షోల్డర్ అంతా కూడా రిచ్ గా వస్తుందండి. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఫ్రిల్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు హాఫ్ నుంచే కంటిన్యూ చేస్తారు అనమాట. హాఫ్ వరకు మనకి ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ నుంచి డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకే, దీని పళ్ళు అండి జస్ట్ వేరియేషన్ లో జస్ట్ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇవ్వడం కోసం మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తారనమాట. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3600 పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 3600కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇది వచ్చేసి మనకు ఆనియన్ పింక్ లోనే వస్తుందండి. ఇది కూడా మనకు కంచి కూరలోనే వస్తుంది అనమాట. బనారస్ కూర స్టైల్లో మనకు కంచి బోర్డర్ లా ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు లైన్స్ 10 లైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు షోల్డర్ పార్ట్ లో. సారీ అంతా ప్లైన్ గా ఇచ్చేసి బోర్డర్ నుంచి చాలా రిచ్ గా తీసుకున్నామండి. స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ స్టైల్లో అంతా కూడా బాక్సెస్ ఇచ్చేసారు. గ్రీన్ కలర్ లో అంతా బాక్సెస్ ఇస్తూ మిడిల్ అంతా కూడా మనకు గోల్డెన్ టచ్ అప్ ఇచ్చారు. అక్కడక్కడ కూడా మన బాక్సెస్ లో చూసినట్లయితే మనకు టెంపుల్స్ లాగా డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ వచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మనకు బర్డ్స్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా మనకు స్టెప్స్ ఎక్కుతున్నట్టు మనకు బంచెస్ అనేది చాలా డిఫరెంట్
డిఫరెంట్గా ఇచ్చారండి న్యాచురల్గా, చాలా బాగుందన్నమాట. దాంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు బర్డ్స్కి అంతా కూడా. అంటే హైలైట్గా మనకు అవునండి ఇదే హైలైట్గా ఇస్తున్నారు అనమాట. ఏంటంటే మనకు బర్డ్స్ అనేది మనకు స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు, స్టెప్స్ ఎక్కుతున్నట్టుగా. పళ్ళ పాటలో చూసినట్లయితే గోల్డెన్ ఇచ్చారు, మళ్ళీ మనకు టాజర్స్ కూడా సేమ్ కలర్ తోటి టాజర్స్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి, చాలా హైలైట్గా తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ అంతా కూడా ఏంటంటే మనం సారీ బోర్డర్లో అంతా కూడా షోల్డర్ బోర్డర్ పార్ట్లో అంతా కూడా మనం చెక్స్ డిజైన్ చూస్తాం కదా, అదే డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూగా ఇచ్చాం. హ్యాండ్స్ కూడా మనకు 3/4 హ్యాండ్స్ కానీ చాలా ఎక్స్ట్రాగానే తీసుకున్నాం, మీటర్ దాకా ఉంటుంది బ్లౌజ్. మాక్సిమం మనకు 3/4 హ్యాండ్స్ కావాలి అంటే 80 సెంటీమీటర్లు సరిపో కాబట్టి మీటర్ వరకు తీసుకున్నాం. ఇందులో కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది, 2000 రూపీస్కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనకు మస్టర్డ్ ఎల్లోలో వస్తుందండి, టిష్యూ కుట్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ తోటి పప్పింగ్ లైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్లో చూసినట్లయితే హాఫ్ వరకు మనకు టిష్యూ సిల్వర్ అండ్ గోల్డ్ యాడ్ చేస్తూ వచ్చారు, హాఫ్ నుంచి వచ్చేసి మనకు గోల్డ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. హాఫ్ నుంచి మనకు సిల్వర్ ఇచ్చిన చోటంతా కూడా ఆరెంజ్ కలర్ తోటి ఒక క్రీపర్ స్టైల్ మనకు కంటిన్యూగా డిఫరెంట్ స్టైల్లో డైమండ్ డిజైన్ అనేది హైలైట్గా ఇచ్చారు ఆరెంజ్ కలర్ మీద. హాఫ్ నుంచి మళ్ళీ మనకు గోల్డ్ తీసుకుంటూ దాంట్లో కూడా మనం హైలైట్గా తీసుకున్నామండి, డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాం అనమాట. కింద అంతా కూడా మనం పైన షోల్డర్ పార్ట్లో గోల్డ్ చూసాం కదా, కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు సిల్వర్ ఇచ్చారు అండ్ పైపింగ్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు సిల్వర్ అనేది కాకుండా ఓన్లీ మనకు గోల్డ్ తోటి హైలైట్గా ఇచ్చారు హాఫ్ వరకు. దాంట్లో అంతా కూడా బర్డ్స్ డిజైన్ అనేది పింక్ కలర్ తోటి బర్డ్స్ ఇచ్చారనమాట, చాలా గ్రాండ్గా. ఒకటి వచ్చేసి మనకు పింక్, ఒకటి వచ్చేసి గోల్డ్. ఇట్లా ఆల్టర్నేట్గా మనకు సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. మధ్యలో అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ క్రీపర్స్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ అనేది అట్లైన్ అంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ తీసుకున్నారండి. మొత్తం ఇదంతా మనకి న్యాచురల్ లుక్ లో ఉందండి. డ్రిల్ స్పాట్ కనేటప్పటికి మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. హాఫ్ నుంచి అంతా కూడా సిల్వర్ జరీ ఇస్తూ, హాఫ్ నుంచి వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ అనేది అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. పళ్ళ వచ్చేసి మనకు జస్ట్ గోల్డ్ బోర్డర్ అనేది హైలైట్ గా ఇచ్చేసి సిల్వర్ ఇచ్చేస్తూ మధ్యలో వచ్చేసి ఇటు సైడ్ మనకు పింక్ అండ్ సిల్వర్ లైన్స్ లా కంటిన్యూ ఇచ్చారు. బోర్డర్ లో ఏవైతే ఇచ్చారో అదే కంటిన్యూ. పళ్ళకి వచ్చేసి మళ్ళీ మనకు టాజెస్ ఇస్తారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా సిల్వర్ అండ్ గోల్డ్ 2 సైడ్స్ మనకు సారీలు ఎలా అయితే యాడ్ అయ్యాయో అదే విధంగా మనకు బ్లౌజ్ కి ఇచ్చారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి, కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2300 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో బ్యూటిఫుల్ శారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వాళ్ళకి మరొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. ఇవి 2 షాప్స్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి శారీస్ అన్ని అవైలబుల్. మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కోటాలో తీసుకుంటామండి. మాక్సిమం బోర్డర్స్ కూడా చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, అక్కడ నుంచి అంతా కూడా గోల్డ్ తోటి మనకు వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకు వేవ్ డిజైన్ ఇచ్చేసారు గోల్డెన్ తోటి, హ్యాండ్లూమ్ తోటి అండి. చిన్న డ్రాప్ డిజైన్ ఇస్తే అక్కడ నుంచి అంతా కూడా వేవ్ కంటిన్యూ చేశారు అనమాట. ఒక చిన్న డ్రాప్ నుంచి మనకు అంతా కూడా వేవ్స్ గోల్డెన్ తోటి వేవ్స్ ఇచ్చేసారు. కింద బోర్డర్ చూసినట్లయితే చాలా రిచ్ గా తీసుకున్నాం. కింద వచ్చేసి మనకి ఇటు సైడ్ అటు సైడ్ మనకు గోల్డెన్ బార్డర్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా పింక్ కలర్ తోటి వేవ్ మనం పైన అంతా షోల్డర్ అంతా ఏదైతే చూసాం అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. బార్డర్ మీద అంతా కూడా అంత సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి, ఫుల్ సారీ ఇలానే ఉంటుంది అనమాట. షోల్డర్ నుంచి అలా కాకుండా చాలా రిచ్ గా ఇచ్చారు, ఇలానే చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. పళ్ళ చూసినట్లయితే కూడా మనకు జస్ట్ మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్గా, అంటే ఇప్పుడు సమ్మర్కి స్పెషల్గా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలా చాలా బాగుంటాయి అనమాట, కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. బ్లౌజ్కి వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకుంటారు పింక్ కలర్ తోటి. హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్స్ అనేది యూజ్ చేస్తారు. 3400 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి, ప్యూర్ హ్యాండ్లూమ్ కోట కదా, చాలా బాగున్నాయి కలర్స్ కూడా, రాజస్థాన్ కోట అనమాట ఇది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి సమ్మర్లో చాలా యూజ్ అయ్యే శారీ అని చెప్పొచ్చు అండి. చూడడానికి చాలా హెవీగా ఉంది బట్ చాలా లైట్ వెయిట్ శారీ. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 3400 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బ్లాక్లో వస్తుందండి, సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో చేయించాం అనమాట. బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ తోటి ఇచ్చేస్తే మొత్తం అంతా కూడా ఫేస్ బొమ్మలు అంతా కూడా మనకు అమ్మవారితోటి గ్రహాలు అనేది ఫేస్ బొమ్మలు వచ్చేసాయి. మొత్తం సారీ అంతా కూడా బోర్డర్ ఇలానే రన్ అవుతూ వస్తుంది 3 సైడ్స్. ఓకే, సేమ్ ఇలానే వచ్చేసింది. బేస్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ తోటి రా సిల్క్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూలో వచ్చేస్తుంది. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. మిడిల్ పార్ట్ లో మొత్తం ప్లెయిన్ గా ఇచ్చేస్తారు. ఇలాంటి డిజైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో బాగా రన్ అవుతుంది. సో పళ్ళు కూడా మనకు వేరియేషన్ కోసం 3 సైడ్ బార్డర్ ఇదే బార్డర్ రన్ అవుతూ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా ఇచ్చారండి. అదే మనం బార్డర్ లో ఏదైతే డిజైన్ చూస్తామో అదే డిజైన్స్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారు. ఓకే, రెడ్ కలర్
కలర్ మీద కాంట్రాస్ట్ తోటి మనకి హైలైట్ గా ఫేస్ బొమ్మ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. మనకి దసరా టైంలో అలా కూడా మనకి ఇలా యూస్ చేస్తుంటాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది మేడం? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1400 పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, దీని ప్రైస్ వచ్చేసి మనకి 1400 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు బనారస్ కోరా వస్తుందండి. పారెట్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నాం. పై బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి లైన్స్ డిజైన్ ఇచ్చేసారు, గోల్డెన్ లైన్స్ ఇచ్చేస్తూ. మధ్యలో అంతా కూడా బర్డ్స్ డిజైన్ అనేది చాలా హైలైట్గా తీసుకున్నాం అనమాట. 2 పికాక్స్ అనేది మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో మనకు ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో ఇస్తుంది. దాంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది లోటస్ బంచెస్ అనేది ఒక 3 వేరియేషన్లో డిఫరెంట్గా ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు మ్యాంగో డిజైన్ ఇచ్చారు అండ్ లోటస్ డిజైన్. ఇట్లా మనకు చాలా బంచ్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్లు అంతా ఇలా వచ్చేస్తుందండి. మళ్ళీ బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా క్రీపర్ స్టైల్లో మనకు బోర్డర్ అంతా హైలైట్ గా ఇచ్చేసారు. పింక్ కలర్ తోటి మనకు చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఫ్రిల్స్ కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి చేంజ్ అవుతుందండి. షోల్డర్ లో ఏదైతే బంచెస్ చూస్తాం అదే బంచ్ అనేది రన్ చేస్తే దాని నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఇట్లా మనకి వేవ్ లాగా ఒకటి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్, ఒకటి బ్లూ కలర్ తోటి వేవ్ డిజైన్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా మనకు ఆ బంచ్ అనేది హైలైట్ గా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు క్రీపర్స్ ఇస్తూ పికాక్ అనేది మనకు పురి విప్పినట్టు డిజైన్ చేస్తారు. మధ్యలో అంతా కూడా మనకు లోటస్ ఫ్లవర్స్ కి అంతా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. వింగ్స్ కి అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి వేర్ చేస్తారు అనమాట. బోర్డర్ అంతా కూడా మనకు సేమ్ అదే బోర్డర్ అనేది రన్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్ అనేది మనకి కొంచెం హెవీగా ఇచ్చారు. పళ్ళ పార్ట్ చూసినట్లయితే జస్ట్ మనకు జారీ లైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చారండి. పళ్ళ పార్ట్లో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ రాణి పింక్ బ్లౌజ్ ఇస్తారండి. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేస్తారనమాట. సారీలో వచ్చిన బోర్డర్ మనకి రన్ చేస్తారు. హ్యాండ్స్ పర్పస్ కి యూస్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంది. అండ్ సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, బట్ రిచ్ లుక్ ఉందండి, ఫ్యాన్సీ లుక్ లో ఉంది సారీ కూడా. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3600 పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 3600 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ, చాలా లైట్ వెయిట్ ఉన్న శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకు ఒక 3 to 4 కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. బనారస్ జార్జెట్ వస్తుందండి. జార్జెట్ అంటే చాలా లైట్ వెయిట్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. బోర్డర్ చూసినట్లయితే శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు. బోర్డర్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసి దాంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకి వేవ్ స్టాండ్ లైన్ లాగా ఇచ్చేసి దాంట్లో వేవ్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు. దాని పై నుంచి అంతా కూడా మనకు ఫ్యాన్సీగా బోర్డర్ అనేది హైలైట్ చేశారు. లీవ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు పై బోర్డర్లో అంతా కూడా. ఓకే, కిందంతా కూడా మనకి సారీ నుంచి అంతా కూడా ప్లైన్గా కాకుండా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. చిన్న ఫ్లవర్ లాగా మనకు డ్రాప్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. సారీ అంతా ఇలానే లందిగా మనకి చాలా దగ్గర వస్తూ ఉంటుంది, హెవీగా ఉంటుంది. ప్యూర్ జార్జెట్ కాబట్టి మనకు ఫంక్షన్స్కి అలా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఫొటోస్ కూడా చాలా రిచ్గా వస్తుంటుంది ఈ కలర్ అనేది. పైన ఏదైతే మనం షోల్డర్ బార్డర్లో చూసామో అదే బార్డర్ అనేది రన్ చేస్తూ దాని నుంచి అంతా కూడా ఇంకా మనకు ప్యారెట్ గ్రీన్ చాలా లైట్ తోటి మనకు ట్రన్ డిజైన్ అనేది మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా మనకు ప్యూర్ బనారస్ తోటి మనకు బంచెస్ అనేది కూడా చాలా హైలైట్గా ఇచ్చారనమాట. ఒక బంచ్ నుంచి ఇంకో బంచ్కి మనకి ట్రన్ అవుతున్నట్టుగా క్రీపర్ స్లీవ్స్ అనేది డిజైన్ హైలైట్గా ఇచ్చారు. ట్రన్ బార్డర్ అంతా కూడా కింద బార్డర్ అనేది మనకు కొంచెం చాలా లెంత్గా ఇచ్చారు, పెద్దగా చాలా బాగుంటుంది అనమాట. పళ్ళ బార్డర్ అంతా కూడా మనకు హైలైట్గా ఇచ్చారు. పళ్ళ పాట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ మీద మనకు ఫ్లవర్ వర్క్ అనేది చాలా దగ్గర లెందిగా ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు పళ్ళ పాటలో ఇటు సైడ్ మనకు ఫ్యాన్సీగా బార్డర్ అనేది రన్ చేస్తారు. బార్డర్ లాగా స్టైల్లో రన్ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకి ప్యారెట్ గ్రీన్ తోటి బ్లౌజ్ ఇచ్చేసారు ప్లైన్ గా. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఇంత రిచ్గా ఉన్న సారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 8500 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి 8500 రూపీస్కి మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో బ్యూటిఫుల్ శారీస్ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనేది ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో ఇవి రెండు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ కోటాలో ఇస్తారండి. దీంట్లో కూడా మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ హాఫ్ పార్ట్ మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ ఇచ్చారు. పాపింగ్లో అంతా కూడా మనకు రెడ్ కలర్ తోటి ఇచ్చారు అనమాట. హాఫ్ వర్క్ అంతా మనకు సిల్వర్ బ్లాక్ అనేది మనకు చాలా రేర్గా వస్తూ ఉంటుంది. కింద బార్డర్లో చూసినట్లయితే చాలా రిచ్గా తీసుకున్నాం హైలైట్గా. డీ డిజైన్ అనేది కూడా హైలైట్గా ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ తోటి ఇచ్చారు. డీ డిజైన్ అంతా కూడా మనకు చాలా రిచ్గా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు కలంకారీ ప్యాచెస్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. డీ డిజైన్ అంతా కూడా మనకు కలంకారీ ప్యాచ్ ఇచ్చేసారు. ఇటు వచ్చేసి మళ్ళీ మనకి సిల్వర్ ఇచ్చారు కదా, ఇటు సైడ్ అంతా కూడా గోల్డెన్ తోటి ఫిల్లింగ్ ఇచ్చారు. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ వరకు మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పై బోర్డర్ అంతా కూడా మనం గోల్డ్ బోర్డర్ చూసాం కదా, కింద బోర్డర్ వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు అనమాట. ఇక్కడ సిల్వర్ వచ్చింది కాబట్టి గోల్డ్ ఇచ్చి సిల్వర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు అనమాట. ఓకే అండి. సారీలో అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. ఫుల్ సారీ ఇలానే ఉంటుంది. డిజైన్ వచ్చేసి పళ్ళ పాటు చూసినట్లయితే జస్ట్ మనకు డే డిజైన్ అనేది ఒక లైన్ కంటిన్యూ చేస్తారు. పళ్ళలో అంతా గోల్డ్ ఫిల్లింగ్ ఇచ్చేసి జస్ట్ మనకు ఒక లైన్ అంతా కూడా డే డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ తోటి టాజెస్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి చాలా అంటే 2 కాంబినేషన్స్ తోటి తీసుకుంటారండి. కొంచెం మనం ప్యాటర్న్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఈ కలర్స్ అనేవి కూడా చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. అంటే మనకి మాక్సిమం అన్నిటికి కూడా సిల్వర్ ఇస్తారు. సిల్వర్ అండ్ గోల్డ్ హాఫ్ పట్లో తీసుకుంటారు. అంటే పింక్ ఎల్లో కలర్ ఇట్లా కలర్స్ అనేది కూడా చాలా రేర్ గా వస్తుంటాయి. ఓకే అండి. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 1850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1850 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందని. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి మనకు బనారస్ కూర పట్టు వస్తుందండి. గోల్డ్ పట్టు కలర్లో తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా సాటిన్ తోటి మనకు పింక్ కలర్ బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. బోర్డర్లో కూడా మనకు 3 లైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్గా కాకుండా లోటస్ ఫ్లవర్స్ అనేది మనకు కోపర్ జరీతోటి ఫిల్లింగ్ అంతా కూడా కోపర్ జరీతో ఇచ్చారు. కింద బోర్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చామన్నమాట. కింద బోర్డర్ అంతా కూడా మనకు సిల్వర్ గోల్డ్ కలర్ తోటి ఇస్తూ దాని నుంచి అంతా కూడా మన పైపింగ్ ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకు పింక్ కలర్ అనేది రన్ చేస్తూ దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు రుద్రాక్షి బుట్టి ఇచ్చారు. అండ్ గోల్డ్ కలర్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు అనమాట. లోటస్ అండ్ రుద్రాక్షి బుట్టి ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చేసారు. బార్డర్ మీద అంతా కూడా చాలా గ్రాండ్గా. అంటే బట్ మనకు ఒక 10 ఇంచెస్ అనేది బార్డర్ మీద చాలా రిచ్గా ఇచ్చారు. దానిపైన నుంచి అంతా కూడా మనకు టెంపుల్ డిజైన్ అనేది కూడా రన్ చేస్తూ వచ్చారు. ఓకే, మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ గా రిచ్ గా ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది ఇలానే రన్ అవుతూ వస్తాయి. లోటస్ బుటీస్. పళ్ళ పాటలో చూసినట్లయితే సేమ్ మనకు పింక్ కలర్ తోటి లైన్స్ అనేది ఒక 4 లైన్స్ ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసారు. రైట్ సైడ్ కంటిన్యూలో. బ్లౌజ్ కూడా మనకు సేమ్ మనకు అదే గోల్డ్ పట్ కలర్ తోటే బ్లౌజ్ ఇస్తారండి. జస్ట్ మనకు ప్లెయిన్ ఇస్తారనమాట. సారీ అంతా కూడా మనకు హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చారు. కొంచెం మనం ప్యాటర్న్ గానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పింక్ కలర్ పర్పస్ కి కూడా మనం ఇది యూస్ చేసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మనకి ఇది లైట్ వెయిట్ అండి. సమ్మర్ లో మ్యారేజ్ కి వాటికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో కూడా మనకి 6-7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 3500 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ అలాగే దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఒక 5 to 6 కలర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా మనకు బనారస్ కూరలోనే వస్తుందండి. బనారస్ కూర అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది అనమాట. దీనికి ఏంటంటే బోర్డర్స్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. కంచి బోర్డర్స్ అనేది బాగా యాడ్ చేస్తూ వచ్చారు వీటికి. పై బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చేస్తారు. సారీ అంతా కూడా మనకు బ్లూ కలర్ ఇస్తూ బోర్డర్స్ అంతా కూడా మనకు పింక్ కలర్తో తీసుకుని దీంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ తోటి మనకు పింక్ కలర్ మీద అంతా కూడా గోల్డ్ తోటి మనకు జ్యువెలరీ డిజైన్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారు. జ్యువెలరీ డిజైన్ వస్తుంది. సేమ్ మనకి ఇలానే రన్ అవుతూ వస్తుంది అనమాట. కింద బార్డర్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నామండి. ఓకే, అంటే బట్ మన పైన ఏదైతే షోల్డర్ పార్ట్లో చూసామో జ్యువెలరీ స్టైల్లో అదే విధంగా ఇచ్చేసి మళ్ళీ మనకు మొత్తం అంతా కూడా పైతాని డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. దానిపైన నుంచి అంతా కూడా మనకు డ్రాప్ డిజైన్ అనేది చాలా రిచ్గా ఇచ్చారనమాట. బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. అదే బార్డర్ అనేది మనకు పళ్ళ పాటలు అంతా కూడా అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. సారీ అంతా మనకి ప్లెయిన్ గా చాలా లైట్ వెయిట్ లో. బ్లౌజ్ కూడా సేమ్ మనకు బార్డర్ ఏదైతే చూసాము జ్యువెలరీ స్టైల్ కలర్ లో పింక్ కలర్ లో చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనం 3/4 హ్యాండ్స్ స్టిచింగ్ చేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ కి కూడా. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? మనకి చాలా రీజనబుల్ ఉందండి. 2950 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనం చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2950 రూపీస్కి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కోట, మనకు రాజస్థానీ కోట వస్తుందండి. ప్యూర్ ఫ్యాబ్రిక్లో సారీలో కూడా మనకు 2 షేడ్స్ అనేది తీసుకున్నారు అనమాట. లైట్ మనకి 11 ఎల్లో కలర్ ఇచ్చేస్తూ దాంట్లో వచ్చి మనకి స్కై బ్లూ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బోర్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనకి 11 ఎల్లో బోర్డర్ అనేది యూస్ చేస్తారనమాట. దాని నుంచి అంతా కూడా మనకు గోల్డ్ బార్డర్ చాలా చిన్నగా మనకు గోల్డ్ బార్డర్ అనేది ఒక 1 ఇంచ్లోనే మనకు గోల్డ్ బార్డర్ వస్తుంది. దాని నుంచి చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు మాట్ని వర్క్ అనేది హైలైట్గా ఇచ్చారు. మొత్తం ఎల్లో కలర్ తోటి మాట్ని వర్క్ ఇస్తే దాని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి పికాక్స్ చాలా హైలైట్గా ఇచ్చారనమాట. దాని మిడిల్ అంతా కూడా మనకు వింగ్స్ అంతా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ టచ్ ఇచ్చారు. అక్కడ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ చూపించడానికి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ లో హెవీగా వచ్చేస్తుందండి. 2 సైడ్స్ మనకి అదే బోర్డర్ లోనే మనకు కంటిన్యూలో వచ్చేస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి స్కై బ్లూ అదే కలర్ అనేది
రన్ చేస్తూ వచ్చారు. షోల్డర్కి వచ్చేటప్పటికి అవునండి కింద కొంచెం లెందీగా ఇస్తారు. షోల్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి హైలైట్గా ఇచ్చారు అనమాట. ప్లైన్గా తీసుకున్నారు. హాఫ్ వరకు మనకు ప్లైన్ ఇచ్చేసి హాఫ్ నుంచి మళ్ళీ మనకి ఏదైతే శారీలో చూస్తామో అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. బోర్డర్ కూడా అలానే కంటిన్యూ ఇస్తారు. ఇదంతా మనకి ఫిల్స్ పార్ట్లో వస్తుంది. సో ఇది పళ్ళు అండి, పళ్ళు జస్ట్ వేరియేషన్ కోసం. అవునండి, జస్ట్ మనకి ఏంటంటే గోల్డెన్ బోర్డర్ అనేది హైలైట్గా ఇచ్చేసారు. పళ్ళ పాటలో మాత్రం జస్ట్ ఒక గోల్డ్ అనేది రన్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ ఒక కలర్ అనేది కంటిన్యూ వచ్చారండి. మన సార్లు అంతా కూడా 2 కలర్స్ చూస్తాం కదా, స్కై బ్లూలోనే మనకు ప్లైన్గా ఇచ్చేసారు. హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్. కావాలంటే స్మాల్ బార్డర్ అనేది యూస్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం బ్రాడ్ బార్డర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఈ సారీ. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి రాజస్థానీ కోటాలో. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ప్యూర్ ఉంటుంది మన ఫ్యాబ్రిక్ కూడా మనకు 3200 పడుతుందండి. కలర్స్ కూడా మనకు 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 3200 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బోర్డర్లోనే హైలైట్గా తీసుకున్నారండి. డిఫరెంట్ స్టైల్ వచ్చాం, కలంకారీ స్టైల్ అంతా కూడా మనకు లేగ దూడలు అనేది హైలైట్గా ఇచ్చారు. వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే ఒక ట్రీ కింద మనకు లేగ దూడలు అనేది డిఫరెంట్గా ఇచ్చారు. దాంట్లో కూడా ఆ ట్రీ మీద కూడా మనకు పికాక్స్ అనేది చాలా బోర్డ్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. ఆ ట్రీస్కి అంతా కూడా మనకు క్రీమ్ కలర్లో యాడ్ చేస్తారు. పికాక్ వచ్చేసి మళ్ళీ మనకి పింక్, ఇట్లా మనకి కలంకారీ బోర్డర్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ రన్ చేస్తూ వచ్చారండి. క్లాత్ వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్లోనే మనకు జూట్ కుట్టా వస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ మీద క్రాస్ డైమండ్ స్టైల్లో మనకు లైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చేస్తారు. సారీ అంతా కూడా మనకి ఇదే డైమండ్ డిజైన్ అనేది హైలైట్గా వస్తుంది. సారీ అంతా ఇలానే వస్తుంది. పళ్ళ పాటు ఇలానే ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చారనమాట. మనకి బార్డర్లు అంతా కూడా మనం లేక దూడలేదు చూస్తాము. అదేవిధంగా మనకు సింగిల్ లో ఇచ్చారనమాట. చాలా న్యాచురల్ లుక్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్, యాక్చువల్ గా సమ్మర్ కాబట్టి లైట్ వెయిట్ అనేవి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 1450కి మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ మనకి 6-7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1450 రూపీస్కే మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్లో వస్తుందండి. ఎల్లో అంటే కూడా మనకు గోల్డ్ తోటి చాలా బాగా ఇస్తారనమాట. బోర్డర్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు పికాక్ డిజైన్ ఇచ్చారు. పికాక్స్ అంతా కూడా గ్రీన్ కలర్ యూస్ చేస్తూ బ్లాక్ మీద అంతా కూడా మనకి చెక్స్ అనేది పింక్ కలర్ తోటి హైలైట్గా ఇచ్చేసి దాంట్లోంచి మళ్ళీ మనకి ఎల్లో కలర్ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. మిడిల్ అంతా కూడా టిష్యూ మీద అంతా కూడా మనకు ప్లెయిన్గా కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది చాలా రేర్గా ప్రింట్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. బ్లౌజ్ కూడా మనకు చాలా రిచ్గా ఇచ్చారనమాట. బోర్డర్లో అయితే మనం పికాక్స్ చూస్తామో అదే కొంచెం మనకు బ్రాడ్గా ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు స్మాల్ పికాక్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. సేమ్ మనకు చెక్స్ బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకి చెక్స్ పింక్ అండ్ ఎల్లో యూస్ చేశారు. సో ఈ సారీకి మనం బార్డర్ అండ్ బ్లౌజ్ హైలైట్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3100కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా వండర్ఫుల్ శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3100 రూపీస్కి మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు శ్రీరామనవమి రోజు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞా శారీస్లో ఉన్న న్యూ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ మీకు కూడా నచ్చాయి కదండి. సో తప్పకుండా విజిట్ చేయండి. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.